हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय भगवद्भक्तुलारा कृष्ण प्रेमिकुलारा भागवतं భగవద్గీత శ్రీకృష్ణుని మాట. ఈ యొక్క భగవద్గీత గీత ఉపనిషత్తు వేద విజ్ఞాన సారము సర్వశాస్త్రమయి. భాగవతం ఆ లీలా మానుషధారి అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు. వీటి యొక్క అధ్యయనానికి ఉద్యుక్తులైనటువంటి భక్తులందరికీ, కృష్ణ ప్రేమికులకు నా యొక్క వినయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, యథాతథంగా ఈరోజు కార్యక్రమాన్ని గురుస్తుతి, రాధాస్తుతి, కృష్ణస్తుతి, పంచతత్వ మహామంత్ర పఠనం, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర పఠనంతో ప్రారంభించడం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. అజ్ఞాన గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ ఆధ్యాత్మిక గురువు జ్ఞాన దీపంతో మన నేత్రాలు తెరిపిస్తున్నారు కాబట్టి వారికి మన గౌరవపూర్వకమైనటువంటి ప్రణామములు అర్పిస్తూ, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభునకు, అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు నా ప్రణామములు అర్పిస్తూ, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను తండ్రి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. బంగారము వంటి మేని ఛాయతో బృందావనానికి రాణి అయినట్టి, వృషభాను మహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని ప్రేయసి అయినట్టి ఓ రాధారాణి, నీకు నా ప్రణామములు తల్లి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరువుల వలె సర్వజనుల కోరికలు తీరుస్తూ దీనుల ఎడ పరమ దయాళువై ఉన్నట్టి కృష్ణ భక్తులకు, వైష్ణవులందరికీ కూడా నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అసారే సంసారే విషయ విషపూరే పటుతరే ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితం. పరాధీనం దీనం చపలమతి విహీనం కరుణయా పరిత్రాతుం నేతుం స్వపదమపహర్తుం భవభయం ప్రజామి శ్రీకృష్ణం శరణ సుహమవ్యాజ కృపయా ఘనశ్యామ కృష్ణో వసతు మమ హృద్నామి సతతం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర పఠనం. దృశ్య మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్ర పఠనం ప్రారంభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వాసుదేవాయ ఓం భగవతే వాసుదేవాయ ఓం నమో 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 వాసుదేవాయ ఓం నమో భగవతే 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 ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు దృశ్య మాతాజీ. 7 o'clock క్లాస్ లో కలుద్దాం. అప్పుడు వీడియో ఆన్ చేయమ్మా. హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. టుడే యాక్చువల్లీ తను బయట ఉందండి, అందుకే వాయిస్ అలా బ్రేక్ అవుతుంది. అర్థమైంది. వెనకాల వెహికల్స్ కూడా వినపడుతున్నాయి. వాళ్ళ మమ్మీ, మా పెద్దమ్మాయి బర్త్డే ఈరోజు. ఓ హరే కృష్ణ, జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం వ్యాసునిచే రచించబడింది. వేదవ్యాస మహర్షి భాగవతాన్ని రచించారు. వేదవ్యాస మహర్షి యొక్క గొప్పతనము మనకు విష్ణు సహస్రనామంలో కూడా ఉంది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వేదవ్యాసుడు ఎంతటి మహానుభావుడు అంటే, నారాయణుడి యొక్క 21 అవతారాల్లో వేదవ్యాసుడు ఒక అవతారం.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆ 5 సెకండ్ తీసి వశిష్ఠ మహామునికి ముని మనవడు, శక్తి మహామునికి మనవడు, పరాశర మునికి పుత్రుడు, సుఖ మహర్షికి జనకుడు అయినటువంటి నిర్మలుడు, తరగని తపస్సు అనేటువంటి ధనరాశి కలిగిన వాడు వ్యాస మహాముని. విష్ణు రూపుడైన వ్యాసునికి, వ్యాసరూపమైన విష్ణునుకు మనం నమస్కారం తెలియజేస్తూ వశిష్ఠుని వంశంలో జన్మించినటువంటి ఆణిముత్యం వేదవ్యాస మహర్షి. అటువంటి వేదవ్యాస మహర్షిచే రచించబడినటువంటి అష్టాదశ పురాణాలు కాక ఈ భాగవతం అనేటువంటి గ్రంథ రచన నారదుని యొక్క ప్రేరేపణతో, ఆయన యొక్క ఎంకరేజ్మెంట్తో ఈ బుక్ రాయడం జరిగింది. ఆయన మనం 21 అవతారాలు మొదటి స్కందం. భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. మొదటి స్కందం చదువుతున్నాం మనం. 21 అవతారాలు, నారదుడు వ్యాసుని సంవాదం, అశ్వత్థామకు శిక్ష పడటం. అశ్వత్థామకు శిక్ష ఎందుకంటే ద్రౌపదీ పుత్రుడిని సంహరించినందుకు. భీష్ముడు ఇచ్ఛామరణం పొందటం, కృష్ణుడు ద్వారకకు వెళ్ళడం, పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడు గాంధారి హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు, వారి యొక్క ప్రాణాలు త్యాగం చేస్తారు. కృష్ణుడి యొక్క నిర్యాణం, పాండవుల యొక్క ప్రస్థానం దాకా మన యొక్క కథ గడిచింది. ఇక ఈరోజు కలిపురుషుడు, మనం ఇస్కాన్ మంగళూరు వారి ద్వారా మనం యొక్క కార్యక్రమాన్ని భగవద్గీత అధ్యయనం ద్వారా కలుసుకున్నాము. ఇస్కాన్ ప్రిన్సిపల్స్లో ఒకటైనటువంటి దయా, తపస్, శౌచం, సత్యం, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని అంటాం మనం వాటిని. ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్లో దయా, తపస్, శౌచం, సత్యం అనేటువంటివి ఎందుకు వచ్చినాయి? మాంసభక్షణం, మద్యపానం, జూదము, అనైతిక సంబంధాలు, ఈ 4 కూడా చేయకూడని పనులు అని మనం చెప్పుకున్నాం భగవద్గీతలో మాటి మాటికి పలుమార్లు. వీటికి ఈ 4 కలి ఉండే ప్రదేశాలు కాబట్టి పరీక్షిత్ మహారాజు కలిని ఆ ప్రదేశాల్లో ఉండమన్నాడు. కాబట్టి ఆ 4టిని మనం అవాయిడ్ చేయాలి, ఆ 4టిని మనం నిరోధించుకోవాలి అనేటువంటి అంశం మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ కథాగమనంలో భూదేవి, ధర్మదేవుడు, వీరిద్దరి యొక్క సంవాదం, కలి ధర్మదేవతను, అంటే ఆవు రూపంలో ఉన్నటువంటి ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తంతాడు. అంటే ఒక పాదాలతో ఎగేసి తన్ని పక్కకు పడదోస్తాడు. ఆ తర్వాత ఆవుని క్షోభ పెడతాడు. భూదేవి ఆవు రూపంలో ఉంటుంది. ఆ భూదేవి ఆవు రూపంలో ఉంటే దానిని హింసిస్తాడు. అది చూసి పరీక్షిత్ మహారాజు, నా రాజ్యంలో అర్జునుడి మనవడనైన నేను శ్రీకృష్ణుని నమ్ముకుని ఈ యొక్క రాజ్యాన్ని నేలుతుంటే, నా రాజ్యంలో వచ్చి ఒక దొంగ వేషం, అతను ఒక రాజు వేషం వేసుకుని మారు వేషంలో వచ్చి ధర్మదేవత అయినటువంటి ఎద్దు ఒక కాలు మీదే ఉంది, ఆవు పాపం కన్నీరు కారుస్తూ ఉంది. భూదేవి, వీరిద్దరిని హింసిస్తున్నావు కదా, నీవు ఉండవలసింది 4 ప్రదేశాల్లో మాత్రమేననగా, ఇంకో ప్లేస్ కూడా చెప్పవయ్యా బాబు అని కలిపురుషుడు అడిగితే, బంగారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలిపురుషుడు ఉన్నట్టే అనేటువంటి మాటని చెప్తాడు. కాబట్టి ఈ రోజు యొక్క చాప్టర్ మొదటి స్కందం మనం ప్రారంభించడం జరుగుతుంది. పరీక్షిత్ మహారాజు భూధర్మదేవతల సంవాదం
పూజ ఇక్కడ ఏంటండి? ఏం లేదురా, నీకెందుకురా ఇప్పుడు? నువ్వు అసలు నాకు అర్థం కాదు, నువ్వు ఫోన్ లో బిజీగా ఉన్నావు. హరే కృష్ణ మాతాజీ. చాలా మాతాజీ. డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. మధ్యలో డిస్కనెక్ట్ ఇప్పుడే కనెక్ట్ అయ్యారు మాతాజీ. మీ స్క్రీన్ చూడగలుగుతున్నాం కానీ మీ మాట క్లారిటీగా రావట్లేదు మాతాజీ. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర బాగా భయంకరంగా వర్షం పడుతుంది. సిగ్నల్స్ బాగా సిస్టమ్ మార్నింగ్ మధ్యాహ్నం నుంచి నేను ఇన్ ఆఫీస్ ఉన్నాను. ఇప్పుడు బాగుంది మాతాజీ మీ మాట. ఇప్పుడు బాగుందా? పర్వాలేదు. భూవరుడు పుడు శూద్రుడు గోవుందా నేల తన్నె గోరి పరీక్షి భూవరుడు దిశల గెలుచుచు నే విధిగలి నిగ్రహించి నిరిగింపగదే. అయ్యా సూత మహర్షి, ఈ కథనం అంతా కూడా భక్తులారా ఇంకొకసారి గ్రహించండి. సూత మహాముని సౌనకాది మునులకు నైమిషారణ్యంలో భాగవత కథను చెప్తున్నారు. సూత మహాముని రోమహర్షుని యొక్క కుమారుడు. ఆయన చెప్పేది ఏంటంటే, అయ్యా సూత మహర్షి, సౌనకాది ముని అడుగుతున్నారు, రాజవేషంలో చూసుకుంటుందంట చెప్పు అని చెప్పింది. ఆతిష్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అయ్యా సూత మహర్షి, రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు? జైత్రయాత్ర సాగిస్తున్న పరీక్షిత్ మహారాజు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు? నాకు వివరంగా చెప్పు. అంటే ఈ గోవు ఒక మారువేషం వేసుకుని భూదేవి గోవు రూపంలో ఉంటే గోవును తంతాడు పరీక్షిత్ కలి పురుషుడు. ఆ కలి పురుషుడు ఆ యొక్క రాజు వేషం వేసుకుని గోవును తన్నగానే ఆ గోవు కన్నీరు ఇంకా ఎక్కువ అవుతుంది. భూదేవి అంటే భూదేవిని హింసిస్తున్నాడు కలి పురుషుడు. జైత్రయాత్ర సాగిస్తున్నటువంటి అంటే బాగా యాగాలు చేసి మొత్తం అన్ని రాజ్యాలు గెలుచుకుని పరీక్షిత్ మహారాజు ఆ కలిని గురించి తెలుసుకుని నిగ్రహిస్తాడు. ఎలా నిగ్రహిస్తాడు అంటే అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై ఉన్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిని విల్లంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణ ప్రాప్తములు చేసి వాసరముల్ వ్యర్థత ద్రోచుచుండ జనదీ సంసార మోహంబునను. అంటే నందనందన పాదారవింద మకరంద పానం చేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మత్సరంతో మత్సరం అంటే మాత్సర్యం, దుర్జనుల దుశ్చరిత్రలకు చెవులొగ్గి సంసార బంధాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడపడం తెలివి తక్కువ పని. మనందరం కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం అది. నందనందనుడైనటువంటి స్వామివారి యొక్క పాదారవింద మకరంద పానం, ఆ పాదముల చెంత వచ్చేటువంటి ఆ తేనె మధురిమతో
ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు మనం వినకుండా పెచ్చు పెరిగినటువంటి మచ్చరంతో ఉంటున్నాంట. ఆ మచ్చరంతో ఉండి సంసార బంధాలకు లోబడి మనమంతా కూడా పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడుపుతున్నాం. కాబట్టి అది తెలివి తక్కువ పని అనే విషయాన్ని చెప్తూ, పుణ్యచరిత్ర బతుకు శాశ్వతం కాదు. ఈ విషయాన్ని సౌనకాది మునులు అంటున్నారు సూతుడితో, స్వామి బతుకు శాశ్వతం కాదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, అల్పాయుష్కులం మనమంతా. గోవింద పవిత్ర పదారవింద మకరంద ధారలు మాకు అనుగ్రహించవయ్యా మహానుభావ. ఆ గోవిందుడి యొక్క చరిత్ర చెప్పవయ్యా, మాకు మా జీవితాలు పరిపుష్టం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అంటూ, ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా సత్రయజ్ఞం అనేటువంటి యాగాన్ని చేస్తున్నారట వారంతా. ఆ సత్రయజ్ఞం పూర్తయ్యేదాకా తప్పనిసరిగా ఈ యొక్క యమధర్మరాజు ఇక్కడ భోక్త కాబట్టి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన కూడా ఈ యొక్క వాసుదేవుని కథలు వింటున్నాడు. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి మాకు ఈ విధంగా నీవు హరినామం గురించి చక్కగా చెప్పు, మేము తెలుసుకోవాలనుంది. అందుకే వ్యాస భాగవతంలో 8వ శ్లోకంలో అంటున్నారు, న కశ్చిన్ మ్రియతే తవత్ యవత్ అస్త ఇహంతక ఏతత్ అర్థం హి భగవాన్ ఆహూత పరమర్షిభి ఆహో నృలోకే పియేత హరి లీలామృతం వచ. యాజ్ లాంగ్ యాజ్ యమరాజా హు కాజెస్ ఎవ్రీవన్స్ డెత్, ఎవరైతే భగవంతుడు ఏ దేవుడికైతే మనందరినీ మృత్యువాత పడేటువంటి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వబడిందో ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్నారు వీరంతా ఋషులు, చేస్తూ ఈ కథాగానం చేస్తున్నారు. కాబట్టి మేము యమధర్మరాజుని ఇన్వైట్ చేసాం, వారు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, వారు కూడా వింటున్నారు. మనం అందరం ఒకటి గ్రహించాలి. ప్రభుపాద వారు అంటున్నారు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి కూడా మరణం అనేది తప్పదు. మనకి ఎంత మాట్లాడుతున్నా మరణించడం అనేటువంటిది తప్పని విషయం. మనం దానికి ఈ యొక్క వాసుదేవుని దివ్య లీలలు తెలుసుకుంటూ ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి అనేటువంటి అంశమే ఇక్కడ సౌనకాది మునులు కూడా చెప్తున్నారు. వారు కూడా అంటున్నారు, మేమంతా కూడా పుణ్యచరిత్ర బతుకు శాశ్వతం కాదు, పుట్టిన వారంతా మరణించక తప్పదు. కానీ ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా యమధర్మరాజు ఇక్కడే ఉంటాడు, ఒక్కడి ప్రాణం కూడా తీయకుండా మైమరచి ఆసక్తితో వింటున్నాడు. హరి లీలామృతం వచః. ఇక్కడ ఏమంటున్నారో చూడండి ఈ శ్లోకంలో, వినుచు నుండు తగిలి విష్ణు కథలు. అది సంస్కృతం, ఇది తెలుగు. మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధ మార్గునకును గోవింద చరణారవింద మరందము కొన దెరిపి లేదు రాత్రిన్ దివముల్. మందస్య మంద ప్రజ్ఞస్య వయో మందాయు పశ్చ వై నిద్రయా హ్రియతే నక్తం దివాచ వ్యర్థ కర్మభి. ఎవరయ్యా వారి జీవితాన్ని పనికిమాల మార్గాల్లో కొట్టించుకుంటూ పోతూ ఉంటారంటే మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు అయిన మూర్ఖులు మాత్రమేట. అటువంటి వారికి ఈ హరిచరణ కమల సుధాధారులు చవి చూడడానికి కనుక బుద్ధి కుదరదు. ఆ బుద్ధి కుదిరింపజేయడు భగవంతుడు అంటూ సౌనకుడు పలికిన ఈ పలుకులు చూసిన తర్వాత సూత మహాముని తన యొక్క వాక్పటిమతో పరీక్షిత్ మహారాజు ఏ విధంగా కలిపురుషుణ్ణి కొన్ని ప్రదేశాలకు లిమిట్ చేస్తాడో, పరిమితం చేస్తాడో మనం తెలుసుకుంటాం. యదా పరీక్షిత్ కురు జాంగలేవసత్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశంస్యవర్తం అనతి ప్రియం తథా సరసానం సంయుగ సౌందిర్ అదదే. దానికే తెలియదంతా. పరీక్షిత్ మహారాజు నరేంద్రుడు నిజవాహిని సందోహ సురక్షితంబు కురుజాంగల దేశంబునన్ కలి ప్రవేశంబును ఆకర్ణించి యుద్ధ కుతూహలను అంగీకరించి కురుజాంగల దేశం అనేటువంటి దేశంలో ఉన్నారట స్వామివారు.
ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆ తన సేనా సమూహం చేత రక్షించబడుతున్న కురుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు అంటే ఈ కలికాలానికి అధిదేవత అయినటువంటి పురుషుడు. ఆయన ప్రవేశించాడు అనే విషయం తెలుసుకుని ఒకనాడు కథన కుతూహలం గలవాడే, అంటే యుద్ధ భేరీ మోగించాడు ఆయన. యుద్ధ భేరీ మోగించి ఈ విధంగా ఉందా పరిస్థితి అని తెలుసుకున్నాడు. నా రాజ్యంలో కలిపురుషుడు రావడమా, నా కంట్రోల్ ఉన్న ప్రదేశంలో. నీల మేఘాల వంటి గుర్రాలు. ఇక్కడ గ్రహించండి, మనకు వ్యాస భగవానుడు, పోతన గారు ఇద్దరూ కూడాను అత్యద్భుతంగా వర్ణించారు ఈ యొక్క కలిపురుషుని యొక్క గమనాన్ని. స్వలంకృతం శ్యామ తురంగయోజితం రథం మృగేంద్ర ధ్వజం ఆశ్రితపురాత్ కృతో రథస్వద్విపత్తియుక్తయ స్వసేనాయ దిగ్విజయాయ నిర్గతః. భక్తులారా, పార్థసారథి కింద ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నడిపినటువంటి రథానికి గుర్రాలు తెల్లటివి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఉన్నటువంటి గుర్రాలు నీల మేఘఛాయలో ఉన్నాయట, అంటే నల్లటి గుర్రాలు. ఇంకా ధ్వజం ఉంది చూడండి రథం మీద. అక్కడ అర్జునుడు తన తాతగారు నడిపించుకున్న రథం పైన ధ్వజం మీద హనుమంతుడున్నాడు. ఇక్కడ సింహం. రథ గజ తురగ పదాది సంఘటితయై అపార సేనావాహినితో విజయయాత్రకు బయలుదేరాడట. హరే కృష్ణ మాతాజీ, సారీ ఫర్ ద ఇంటరప్షన్ మాతాజీ. ఈ వ్యాస భగవాన్ దీంట్లో ఎక్కడ చదువుతున్నారు మాతాజీ, మీరు ఒక్కసారి చెప్పారా ప్లీజ్? Canto 1 chapter 16 అమ్మా. చాప్టర్ 16 మాతాజీ? ఓకే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన సైన్యంతో రమ్యకం హిరణ్మయం హరివర్షం కిం పురుషం భద్రాశ్వం కేతుమాలం భారతవర్షం అనే ఈ దేశాలన్నిటినీ జయించి ఆయా దేశవాసులు కొనివచ్చి ఇచ్చిన కానుకలు అందుకొని, ఆ వంది మాగదులు పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకుంటూ వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆయన ఈ యొక్క పరిస్థితిని చూస్తాడట. ధర్మదేవత ఒంటికాలి మీద వృషభ ఆకారం, అంటే ఎద్దు రూపంలో, దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపధారిణి అయిన భూదేవితో ఉన్నాడట. నయనాభక్కణజాల మేల విడువన్ నా తల్లి నీమేను సామయమై ఉన్నది, మోమువాడినది నీ మన్నించు చుట్టాలకు భయదుఃఖంబులు ఎందుకు నొందుదువు గదా, బంధించి శూద్రుల్ పదత్రయ హీనన్ ననుబట్ట వత్తురనియో తాపంబు నీకేటికిన్. చూడండి, ఇక్కడ ధర్మదేవత భూదేవిని అడుగుతోంది, తల్లి నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి ఏమిటి? ఎప్పుడైతే అనేక సామ్రాజ్యాలు భద్రాశ్వము, కేతుమాల, భారతవర్షం ఇవన్నీ కూడా జయించుకుని, ఉత్తరకురు, కిం పురుష వర్ష ఇవన్నీ కూడా జయించుకుని పరీక్షిత్ మహారాజు యుద్ధ వేరేలు చక్కగా మోగించుకుని ఆనందంగా ఉన్నాడో, అప్పుడు ఈ యొక్క పరిస్థితి ఆ యొక్క సామ్రాజ్య కురుజాంగల దేశంలో జరుగుతోంది. ధర్మదేవత మనమందరం కూడా మన యొక్క ప్రభుత్వ చిహ్నం చూస్తాం. ప్రభుత్వ చిహ్నంలో ఎత్తు కనపడుతుంది మనకి. చూసారా ఎవరైనా దాన్ని? when you see the emblem of our country government symbol, ఎత్తు కనపడుతుంది, సత్యమేవ జయతే అని. ఎత్తు ధర్మానికి ప్రతీక. వృషభం ఆక్స్, బుల్ అంటాం మనం. నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి ఏమిటి? భూదేవిని అడుగుతున్నాడు ధర్మదేవత. నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉంది, నీ వదనమంతా అలా వాడిపోయింది ఏమిటి? నీ ప్రియ బంధువులకు భయదుఖాలు ప్రాప్తించలేదు కదా, శూద్రులు ఒంటికాలుతో కుంటుతూ నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా పిచ్చి తల్లి? ధర్మదేవత ఒకటే కాలు మీద నుంచునుంది. పాపం ఆ ఒక కాలితో ఉన్న ధర్మదేవతని తంతాడు ఇప్పుడు వచ్చి ఆ యొక్క కలిపురుషుడు. ఆవు రూపంలో భూదేవి ఏడుస్తోంది. అంటే ఇక కలి మహిమ ప్రారంభమైందని, శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడని భూదేవి బాధపడుతోంది. చూడండి, ఇక్కడ యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు
చాలా అద్భుతమైన శ్లోకం. పాదైర్న్యూనం శోకసి మైకపాదం ఆత్మానంబ ప్రసలైర్భోక్ష్యమానం అహోసురాదిన్ హృతయజ్ఞ భాగాన్ ప్రజా ఉత స్విన్ మఘవాతి అవర్షతి. క్యాంటో 1 చాప్టర్ 16. క్యాంటో 1 అంటే మొదటి స్కందం 16వ చాప్టర్ 20వ శ్లోకం. అది ప్రభుపాద వారి భాగవతంలో. ధర్మం దేవత చెప్తున్నాడు ఏమనంటే, నాకు 3 కాళ్ళు లేవు, నేను ఈ విధంగా ఉన్నానని బాధపడుతున్నావా, లేక ఈ విధంగా పరిస్థితి ప్రజలంతా కూడా బాధపడుతూ ఉంటారని అనుకుంటున్నావా తల్లి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు భూదేవిని. ఇంకా చూడండి, ముఖములు లేవి నమర్చుల కిటమీద మఖముఖములు లేక మానుననియే రమణుల రక్షింపరనియు పుత్రుల తల్లిదండ్రుల ప్రోవరనియే. ఇక్కడ చూడండి, కలికాలంలో జరిగేటువంటి విషయాలు వ్యాస భగవానుడు భాగవతంలో, పోతనామాత్యుడు భాగవతంలో రాసిన విషయాలు. అంటే యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకు ఆవిర్భాగాలు లభించవు. ఇప్పుడు మనం ఎవరో యజ్ఞాలు చేయట్లేదు ఈ కలికాలంలో. చేసేవారు ఎక్కడో అరుదుగా వాళ్ళ స్వార్థానికి చేస్తున్నారు. భర్తలు భార్యలను భరించరు. నిజమే, జరుగుతోంది అదే కదా. పిల్లలు తల్లిదండ్రులను పోషించరు కదా. మనం టీవీ ఓపెన్ చేసామంటే అదే, తల్లిదండ్రులు పాపం బయట కూర్చుని హర్తాలు చేయడం, నిరాహార దీక్ష చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఇవ్వడం, లేదా తల్లిదండ్రులను హింసించి చంపేయడం. సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని ఇక్కడ చూడండి, సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని. దుర్జనులంటే మనం సరస్వతీదేవిని డబ్బు పెట్టి కొనుక్కునే రోజులు వచ్చినాయి. ఎంట్రన్స్ లో బాగా సీట్ రాకపోతే డబ్బు పెడితే సీట్ వస్తోంది. అదే పాపకర్మం, కలి మహిమ. అర్హత లేని వాళ్ళకి సీట్ రావడం. ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారని, ఇంద్రుడు వర్షం కురిపించకపోతే ప్రజలు కష్టాల పాలవుతారని, హీన వంశజాతులు రాజ్యాలు ఏరుతారని. అంటే అనర్హత ఉన్నవాళ్ళు. హీన వంశజాతులు అంటే అన్ని విధాలా భ్రష్టత్వం చెందిన వారు, క్రిమినల్స్. ఏదైతే హింసకు పాల్పడేటువంటి దుర్మార్గులు ఉంటారో వాళ్ళు రాజ్యాలు వెళ్తారు. అదే జరుగుతోంది ప్రజాస్వామ్యంలో. దేశంలో న్యాయం నశించిపోతుందని. నిజమే కదా. మానవులు ఆహార నిద్ర మైథునాది కర్మల యందు ఆసక్తులవుతారని మనం అందరికీ జరుగుతోంది అదే. స్లీపింగ్, ఈటింగ్, మేటింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే బుద్ధి అనేటువంటిది ఉంది ఒకటి. ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్, మేటింగ్ అవి చేస్తే మనం చేస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ 4 పనులు, ఈటింగ్ అవి తింటాయి, మనం తింటాం. స్లీపింగ్ మనం నిద్రపోతాం, వాళ్ళు అవి నిద్రపోతాయి. డ్రింకింగ్ అవి తాగుతాయి, మనం తాగుతాం. మేటింగ్ ఆ మైథున కార్యక్రమాలు, సంయోగం మనం చేస్తాం, వాళ్ళు చేస్తాయి. సో తేడా ఎక్కడుంది? మానవ జన్మకి జంతు జన్మకి తేడా లేదు. ఎందుకు నీకి ఆవేదన అని ధర్మదేవత పాపం తను బాధపడుతూ భూదేవిని అడుగుతోంది. జననీ నీ భరమెల్ల దించుటకునై. ఇదే మనకి టెక్స్ట్ 23లో ఉంది, చాప్టర్ క్యాంటో 1 చాప్టర్ 16లో. జననీ నీ భరమెల్ల దించుటకునై చక్రాయుధుండిన్ని హాయనమున్ తాను నరాకృతిన్ మెలగి నిత్యానందమున్ చేసిపోయిన నేనింక అనాథనైతి కుజనుండెవ్వాడు శాసించునో. తల్లి, చక్రధరుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చెరించి ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే, శ్రీకృష్ణుడు నిర్యాణం పొందాడని బాధపడుతున్నావా? నీవు దిక్కులేని దానిని బాధపడుతున్నావా? ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో. నిజంగా ఒక స్త్రీ కింద మనం అందరం, ఒక స్త్రీమూర్తులందరూ, చాలా మంది మాతృమూర్తులు ఉన్నారు ఈ బృందంలో. భర్త ప్రాణనాథుడు గనక మనను విడిచిపోతాడు అనేటువంటి ఆలోచనే భయంకరంగా తోస్తుంది హిందూ స్త్రీకి. అందున తిరిగి రారు అనగానే ఇంకా చెలిస్తుంది మనస్సు. ఏదో ఒక ఊరు ఎడితేనే కొంచెం బాధపడతాం. ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటే ఇంకా అసలు భరించలేము. అంటే అదొక అనుబంధం, అదొక ఆ సంబంధం వేరు. కానీ ఇక్కడ భూదేవికి శ్రీహరి పతి వంటి వాడు, భర్త, భరించువాడు. పాపం అమ్మవారి యొక్క కష్టాలన్నీ తీరుస్తూ వచ్చాడు. అందుకే భక్తులారా,
నేను అనేక మార్లు చెప్పా, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, ఇవి పంచ సూక్తాలు ఉన్నాయి. ఈ పంచ సూక్తాలు అత్యంత ప్రామాణికమైనటువంటి సూక్తాలు. ఎప్పుడైనా మనం వినాలనుకుంటే వినాల్సినవి తప్పనిసరిగా ఈ యొక్క పంచ సూక్తాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, నీలా సూక్తం, భూ సూక్తం మరియు ఈ యొక్క నారాయణ సూక్తం. నీవు దిక్కులేని దానమని బాధపడుతున్నావా అనంటే, అనర్థాలకు ఆలవాలమైన కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకు దేవతల వల్ల నీకు సౌభాగ్యం కలిగింది తల్లి. కృష్ణుడు వెళ్ళిపోగానే నీ విధంగా బాధపడుతున్నావా? ఎంత బాధ తల్లి. కానీ నీవు ఇక్కడ చూడండి, ఇంకా ఇదం మమాచక్ష్వ తవాధిమూలం వసుంధరేయేన వికార్షితసి కాలేన వాతే బలినం బలీయస సురార్చితం కిం హృతం. అంటే 24వ శ్లోకం, Canto 1, Chapter 16. తల్లి నీవు సమస్త ఐశ్వర్యాలకు, భూదేవి అంటే సమస్త ఐశ్వర్యాలకు ఒక గర్భ. నీ యొక్క బాధలన్నిటికీ, నీ యొక్క కష్టాలన్నిటికీ ఆ యొక్క భగవంతుడు శ్రీహరి సంరక్షిస్తూ వచ్చాడు కాబట్టి, ఈ దానవుల బారి నుండి నిన్ను కాపాడాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు తల్లి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా అని పాపం ఒంటికాలి మీద ఉన్నటువంటి ధర్మదేవత అడుగుతోంది. అడుగుతూ ఉంటే భూదేవి ఎలా పలుకుతోందో చూడండి. భూదేవి ఇట్లనియే, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడా శ్రీలలనేషుడులేమిని కాలము చే నీకు నుంటి కాలయ్యతదే. పాపం అతను ఈవిడ గురించి చెప్తుంటే ఈవిడ ఆయన గురించి చెప్తోంది, ధర్మదేవత గురించి. ఏమనంటే, దేవతా స్వరూపుడునే నీవు పూర్వం ఈ లోకంలో 4 పాదాలతో ఉండేవాడివయ్యా. పాపం గోవిందుడు లేడు కాబట్టి నీకు ఒంటికాలు వచ్చిందా అని. మామూలుగా లేడీస్ని ఎవరన్నా ఏదన్నా టచ్ చేసి ఏదన్నా ఒక ఆస్పెక్ట్ చెప్పారనుకోండి, వెంటనే ఎదుటివారి యొక్క వీక్ పాయింట్ ఏదో చెప్తాం మనం. దట్ ఈస్ న్యాచురల్. అదే జెంట్స్ ఆ విధంగా మాట్లాడరు. పురుషులకి, నేను ప్రభువులు ఎంతమంది ఉన్నారు ఈ బృందంలో ఈరోజు హాజరైన వారు తెలియదు, కానీ వారందరికీ కూడా కొన్ని మార్కులు పడతాయి ఆ విషయంలో. మాతృమూర్తులు, స్త్రీమూర్తులు అంతా కూడా తప్పనిసరిగా ఎవరన్నా మనం ఒక మాట అనగానే, వాళ్ళు ఏదో మనతో ప్రేమగా అన్నా కూడా మనం వెంటనే వాళ్ళ యొక్క పాయింట్ ఏముందో, అది కొంచెం బలహీనమైన పాయింట్ అయితే అది వెంటనే లేవనెత్తడానికి ప్రయత్నిస్తాం. అదొక రజోగుణం మనకి. అదేవిధంగా పాపం భూదేవి కూడా మాతృమూర్తి, తల్లి, స్త్రీమూర్తి కాబట్టి ఆవిడ కూడా, నువ్వు నా గురించి చెప్తున్నావు, 4 పాదాలతో ఉండేవాడివి, నీకు ఒకటే కాలు వచ్చింది, నీవెట్లా వచ్చావయ్యా, గోవిందుడు లేడు కాబట్టే కదా అని అంటుంది. అన్న తర్వాత చూడండి ఈ శ్లోకం. ఇది సమానమైనది వ్యాస భాగవతము, పోతన భాగవతంలో కూడా. Canto 1, Chapter 16, 26 to 30 శ్లోకాస్. ఇక్కడ 402వ శ్లోకం. మరియును సత్య శౌచ దయాక్షాంతులను త్యాగ సంతోషార్జవంబులను సమదమ తమములను సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబు కలయర నుదాసీనుండై యుండుటయును శాస్త్ర విచారంబును జ్ఞాన విరక్తులను నైశ్వర్య శౌర్య ప్రభా దక్షత్వంబులను స్మృతియును స్వాతంత్ర్యంబును కౌశల కాంతి ధైర్య మార్ధవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబును జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబును సౌభాగ్య గాంభీర్య స్థైర్యంబును శ్రద్ధాకీర్తి మాన గర్వాభావంబులను అనియడి 39 గుణంబులు అవియునుగాక బ్రహ్మణ్యత శరణ్యతాది మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్ధిల్లుంగావునా. ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క దివ్య గుణములను ఇక్కడ భూదేవి చెప్తున్నారు చూడండి. సత్యం, శౌచం, దయా, క్షమ, త్యాగం, సంతోషం, శమం, దమం, తపస్సు, సమభావం, తిక్ష, ఉపరతి, శృతం, జ్ఞానం. ఇక్కడ దమహ అంటే దమం మనం చూడండి, ఆర్జవం అనేటువంటి పదం. ఆర్జవం అంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, సత్యం తెలిసిందే. శౌచం అంటే శుభ్రత, దయ సరే, క్షమ క్షమించే గుణం, త్యాగం సంతోషం. ఆర్జవం అన్న పదానికి అర్థం మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం కదా, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య గుణం. శమం అంటే మన మనస్సును ఒక దాని మీద నియంత్రించుకుని కేంద్రీకరించుకుని ఉంచడం. దమం అంటే మళ్ళీ మన యొక్క
ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. తపస్సు, సమభావం, తితిక్ష. ఈ తితిక్ష అంటే ఎదుటివారు చేసినటువంటి తప్పుల్ని మనం క్షమించగలగడం. ఉపరతి. ఉపరతి అనగానే మనం గ్రహించాల్సింది, మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా పట్టించుకోకుండా సమంగా ఉండటం ఉపరతి. శృతం. శృతం అంటే తప్పకుండా మనకు వైదిక సంప్రదాయాలు మనకి చెప్తున్నటువంటి ఉపనిషత్ వాక్యాలను మనం పాటించడం. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి. ఈ స్మృతి అనేటువంటి పదం చాలా ముఖ్యమైనది. అంటే మన యొక్క బాధ్యత ఏదో మనం తెలుసుకుని మనం నిగ్రహించుకుని పనిచేయడం. స్వాతంత్రం, కౌశలం, కాంతి, ధైర్యం. మార్తవం అనగానే మళ్ళీ ఇంకొక చక్కటి అర్థం మనం చెప్పుకోవాల్సిన అవసరం పడుతుంది. విరక్తి. విరక్తి అనగానే తెలిసిందే. తర్వాత ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే 39 సుగుణాలే కాకుండా శరణాగత పరిత్రాణం. చూడండి, అది ముఖ్యం. వేద విజ్ఞానం, శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు అలరారుతూ ఉంటాయని భూదేవి చెప్తున్నారు. ఆవిడ అంటున్నటువంటి ఆ మాటల్లో ఉన్న భావం ఏమిటంటే, ఈ అంశాలన్నిటిలోనూ ఇవి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇటువంటి పరిస్థితులు ఈ యొక్క గుణాలన్నీ ఏమవుతాయి? ఏ విధంగా గణనాతీతములకు సద్గుణములు గలు చక్రి ఘోరకలి ప్రేరమున పాప సమూహ ప్రణయుతులకు జనులను చూచి వగచద తండ్రి. అంటే నా గురించి నేను ఈ విధంగా లెక్కించడానికి శక్యంగా అని చక్రధరుడు అవతారం చాలించాడు కదా. చాలించిన తర్వాత కలుషాత్ముడైన కలిపురుషుని ప్రేరణ మూలంగా భయంకర పాపకృత్యాలకు పాల్పడిన ప్రజా సమూహాన్ని చూడంగానే నాకు దుఃఖం పొంగుకొస్తోందయ్యా. ఏమి చేయమంటావు నన్ను? అనేక విధాల బాధలు పడుతున్నా నేను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణాశ్రమములకు. ఈ శ్లోకం 403 మనకు వ్యాస భాగవతంలో కనపడదు. ఎందుకంటే పోతన భాగవతం అంత అద్భుతమైనది. ఆయన ఇంకా వ్యాస భాగవతాన్ని మించి రచన చేశారు ఆయన. 404లో చూడండి, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానా విధాలైన వర్ణాశ్రమాలకు, గోవులకు, మహానుభావులకు బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను. ఎందుకు ఏడుస్తోందంటే అమ్మవారు చెప్తున్నారు ఎందుకు ఏడుస్తున్నానని. ఆవిడ బాధపడుతున్న కారణం అది. ఈ బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సు చేసి ఏ దేవుని కళ్యాణ కరుణా కటాక్ష వీక్షణాలు కాంక్షిస్తారో, పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం పరిత్యజించి అత్యంత కుతూహలంతో దేవదేవుని పాద పద్మాలు. బ్రహ్మాదయో బహుతిధం యత్ అపంగ మోక్ష కామస్తప సమశ్చరన్ భాగవత ప్రపన్న సశ్రీ స్వవశం అరవిందవనం విహాయ యత్ పాద సౌభగం అలం భజతేనురక్త. అమ్మవారుట స్వామివారి పాదాలను ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటారట. ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపుకుంటున్నారో సమస్త వేదాలు స్వామివారి చరిత్రలు చెప్తున్నాయి. అటువంటి దేవాది దేవుడైన వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలతో అలంకృతమైన స్వామివారి చరణాల గురించి చెప్తున్నారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి భక్తులారా. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల వరమొసగడి నీ పాదము. స్వామివారి పాదాలలో ఏమేమి రేఖలు ఉంటాయంటే చూడండి, అక్కడ పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలు. 1 2 3 4 5 6 7 8 రేఖలు. 8 రేఖలతో ఉన్నటువంటి శ్రీహరి యొక్క పాద పద్మాలు ఇక నా మీద సోకవు కదా అని చెప్పి అమ్మవారు బాధపడుతున్నారు. భూదేవి అమ్మవారు హరిపాదంబులు సోకెడి సిరికతమున నఖిల భువన సేవ్యంత్వముతో స్థిరనైతే ఇన్ని దినములు. ఇక నేను ఇప్పటి వరకు కూడా
చాలా ధైర్యంగా ఉన్నాను, హరి ఉన్నాడు కదా అని. ఇంకా హరి వెళ్ళిపోయాడు. హరి వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క జీవితం ఏ విధంగా అవుతుంది? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ధర్మస్వరూపుడైన నిన్ను 4 పాదాలతో నడిపించడం కోసం స్వామివారు లీలా మానుష దేహాన్ని ధరించాడు కదా. మరి ఆ మాధవుని లీలలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. ఆ యొక్క కనికరాలు, కరుణా కటాక్షాలు. తయో ఏవం కథాయతో పృథ్వీ ధర్మయోస్తదా పరీక్షిన్నామ రాజర్షి ప్రాప్త ప్రాశ్చిం సరస్వతి. అంటే ఆ యొక్క ధర్మదేవత మరియు ఈ యొక్క అమ్మవారు భూదేవి ఆ విధంగా పాపం ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటున్నారు. ఆయనకా ఒక కాలు, ఈవిడికా కన్నీరు. ఈ విధంగా ఉండగా సరస్వతీ నది ఒడ్డున వీరి సంభాషణ జరుగుతోంది. 410 శ్లోకం పోతన భాగవతం, టెక్స్ట్ 36, canto 1, chapter 16, వ్యాస భాగవతం. ఈ విధంగా వృషభ ధేను రూపాలతో ధర్మదేవుడు భూదేవి, ధేను అంటే ఆవు, వృషభం అంటే ఎద్దు, ఈ రూపాలలో పాపం వారిద్దరూ తూర్పుగా ప్రవహించే సరస్వతీ నది ఒడ్డున సంభాషించుకుంటున్న సమయంలో అక్కడికి పరీక్షిత్ మహారాజు వచ్చాడు. చూడండి ఏ విధంగా ఉందో. తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్ దండహస్తం చ వృషలం దహశ్వే నృపలాంఛనం. అంటే కదలి వచ్చిన కైలాస పర్వతంలాగా ఉన్నాడట. ఆ మహావృషభాన్ని క్రోధోన్మత్తుడు, కఠోర చిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి, బలమైన పిక్కల గలవాడు అయిన ఒకానొక శూద్రుడు, అంటే ఒక దుర్మార్గుడు, కటిక రాక్షసునిలా గబగబా వచ్చి కనికరం లేకుండా కాలితో తన్నాడట. పుడిగుపాటు వంటి ఆ తన్నుకు పాపం ఆ ఎద్దు కాస్త నేల మీద కూలబడి మూత్ర విసర్జనం చేసింది. అంటే ఒక మహారాజు పరీక్షిత్తు సరస్వతీ నది ఒడ్డుకు రాగానే అక్కడ ఈ కైలాస పర్వతంలాగా అంత ఎత్తుండి క్రోధోన్మత్తుడై కఠోర చిత్తుడై బాగా పిక్కలు గలవాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఆ పేరు చెప్పచ్చో లేదో, ప్రోగ్రామ్ రికార్డింగ్ కూడా అవుతాం, సల్మాన్ ఖాన్ అనుకోండి. ఆ లెక్కన పిక్కలు గలవాడు, బాగా పిక్కలు గలవాడు అంటే ఎంత వయసు వచ్చినా ఆ యొక్క బైసెప్స్ అని చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా దుర్మార్గంగా ఉన్నటువంటి ఒక దుష్టుడు వచ్చి కనికరం లేకుండా కాలితో తన్నాడట ఆ ఎద్దుని. ఆ ఎద్దు కాస్త కింద పడింది, దబేలున పాపం మూత్ర విసర్జనం చేసింది. మరి హడావిడిలో కింద పడితే జరిగేది న్యాచురల్ కాన్సిక్వెన్స్ అదే కాబట్టి అదే జరిగింది. కలి మహిమ జరగ్గానే వృషం మృణాలధవళం మేహంతమివ విభ్యతం వేపమానం పదైకేన సీదంతం శూద్రతాడితం. అతను తన్నగానే కింద పడింది, పాపం మూత్రం వచ్చింది. ఆలోలాంగక నశ్రుతో ఎకణ జాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబళ లోభ వ్యాప్త జిహ్వాగ్ర నాందోళ స్వాంత నజీవవత్సనుదయ దుఃఖాన్వితన్ గర్మకీలా లాపూర్ణ శరీర నామొదవు ఉల్లంఘించి తన్నిన్ వడిన్. గడగడా వడుకుతూ కన్నుల వెంబడి అశ్రుధారులు కారుస్తున్న దాన్ని, గొంతెత్తి అంబా అని అరుస్తున్న దాన్ని, చంపుగా పెరిగిన లేత పచ్చిక మేయడానికి నాలుక చాస్తున్న దాన్ని, చెదరిన గుండె గల దాన్ని, లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని, స్వేదజలంతో నిండిన దేహం కలదాన్ని, ఆ గోమాతను, ఆ భయోపేతను కూడా ఆ పాపాత్ముడు పైకి ఎగిరి ఫెడేల్మని తన్నాడట. అంటే అక్కడ గోమాత రూపంలో భూదేవి, ఎద్దు రూపంలో ధర్మదేవత. ధర్మదేవత ఎద్దు రూపంలో ఒక కాలు మీద, గోమాత పాపం కన్నీరు కారుస్తూ ఉంది. ఇద్దరూ ఉంటే ఫెడేల్మని వాళ్ళిద్దరిని తన్నాడు. ఈ విధంగా తన కంటి ముందే ఆ ధేను వృషభాలను ఈ రెంటిని వెంటబడి తన్నుతున్నటువంటి ఆ యొక్క దుర్మార్గుణ్ణి పరికించి బంగారు రథంపై ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుట విల్లు ఎక్కుపెట్టి ఈ విధంగా అన్నాడట. ఏమంటాడంటే, కస్వమ్మచ్చరణే లోకే బలాత్ వసెబ్బాలాన్ బలే నరాదదేవోసి వేషేన నాతవత్ కర్మాణ ద్విజ. నిన్నున్ గుమ్ములన్ జిమ్మెనో కదిశినో నిర్భీతి వై గోవులన్ తన్నంగారణమే మిమ భుజసనాథ క్షోణినే వేళలను.
నేరంబులు సేయరా ఎరుగవా ధూర్త్వమున్ భూమి భృత్సహ్నాము మొనర్చె దెవ్వడు నిన్ శాసించెదన్ దుర్మతి. నిన్ను కొమ్ములతో చిమ్మలేదే ఎవడవురా నీవు, నీ మీదకు రాలేదే, ఏ పాపము ఎరుగని ఆ గోవులను అన్యాయంగా తన్నావెందుకురా. నా భుజదండం సంరక్షించే ఈ మహీమండలంలో ఏ వేళ ఎవరు ఎటువంటి నేరాలు చేయకూడదు కదా. దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజవంశస్థుడి కింద ఒలకపోస్తున్న ధూర్తుడా అంటే మోసగాడా దుర్మార్గుడా నిన్ను కఠినంగా శిక్షిస్తానంటాడట. చూడండి ఇంకా చూడండి. గాంధీని చక్రియు భూమండలిన్ బెడవాసి చెనిన మదమత్తుడవై దండింపదగని వారల దండించదు నీవదగుదు దండనమునకు. ఏమనుకుంటున్నావయ్యా, అర్జునుడు వెళ్ళిపోయాడు, యు రోగ్ ఫెలో, హౌ డేర్ యు బీట్ ఎన్ ఇన్నోసెంట్ కౌ. లార్డ్ కృష్ణ మరియు అర్జున ఇద్దరు లేరని చెప్పి భూమండలాన్ని విడిచి వెళ్ళిపోయారనే ధైర్యంతో ధీమాతో మదోన్మత్తుడివై సాధువులను హింసిస్తున్నావా అని వృషభాన్ని ఉద్దేశించి అంటాడు ఇట్లా పరీక్షిత్ మహారాజు. ఏమనంటే, ఓ వృషభరాజా, కురువంశీయులైన నరేంద్రుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ ధరాచక్రంలో జనులు నీ కనుల వెంట స్రవించే బాష్పధారలు తప్ప అధర్మ బాధితులైన ఏ ఇతర జీవుల కన్నీటిధారలు ఇంతవరకు చూచి ఎరుగరు. ఇదిగో చూడు, నా పరాక్రమంతో ఈ దురాత్ముని ఎలా చీల్చి చెండాడుతాను అని. టెక్స్ట్ 7 చాప్టర్ 17 క్యాంటో 1. వ్యాస భాగవతం ఫాలో అయ్యేవారు అది చదవచ్చు. నీవు పద్మం వలె ఉన్నావు కదా. ఆ యొక్క బుల్ అంటే ఎద్దు వృషభం పద్మము వలె తెల్లగా ఉంటుందిట. నీవు దేవతవా, నీవు 3 కాళ్ళు పోయినాయి, నీకు 1 కాలు ఉంది. నువ్వు ఏమన్నా దేవతవి, ఏదన్నా బాధలో ఉన్నావా? అయినా సరే నేను నీ వెంట ఉన్నాను తల్లి, నీవు ఎట్టి విధాల బాధపడకు, దిగులు పడకు. ఈ కురు సామ్రాజ్యంలో ఎవరికంట కన్నీరనేది మాత్రం రావడం సహింపను, నేనున్నాను కదా అని అంటాడట. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సింది, మనకు గురువులు చెప్పేది ఒకటి ఉంది. బుల్స్ అండ్ కౌస్, ఎద్దులు మరియు ఆవులు, ఈ రెండూ కూడా పరిరక్షించవలసినటువంటి జాతులు, జీవరాశులు. ఆవు సురభి అనేటువంటి నామంతో మనం ఇక్కడ భూదేవిని గురించి చదువుతున్నాం. ఆవు ఎంత మహిమాన్వితమైనదంటే మనకు ఆహారాన్ని ఇస్తుంది, అది పాలు, చక్కటి పోషక పదార్థాలు ఉన్నటువంటి దాన్ని ఇస్తుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. దాని యొక్క ప్రతి అంశము గోవుది పవిత్రమైనది. ఈ ఎద్దు అనేటువంటిది వృషభం, వ్యవసాయం, మన పంటలు పండించడానికి మనం చదివాం భగవద్గీతలో, అన్నాద్భవంతి భూతాని. ఆ యజ్ఞ చక్రం చూసాం మనం, ఏ విధంగా ఆహారం మనకు వస్తుంది. వేదాలు, వేదాల వల్ల యజ్ఞాలు, యజ్ఞాల వల్ల వర్షాలు, వర్షాల వల్ల పంటలు పండిస్తాం, పంటలు పండిస్తే మనకు ధాన్యాలు వస్తాయి, ఆ ధాన్యాలు మనకి భోజనం పడుతుంది. కాబట్టి ఇక్కడ దిగులు పడబోకమ్మా, ఈ పాపాత్ముని నేను రూపుమాపుతాను, ఈ భూమి మీద మళ్ళీ నీవు 4 పాదాలతో నడిపిస్తానని ధర్మదేవతతో అంటాడు ఈ యొక్క పరీక్షిత్ మహారాజు. ఈ 2 చేతులు, వాడి యొక్క 2 చేతులు కూడా ఇప్పుడే ఖండిస్తాను చూడు, 420 శ్లోకంలో చూడండి. అడవులలో ఇచ్చవచ్చిన పచ్చగడ్డి మేస్తూ, స్వచ్ఛమైన నీరు తాగుతూ, స్వేచ్ఛంగా జీవించే, కనులు మూసుకుని ఒకసారి ఆలోచించండి, పచ్చగడ్డి మేస్తూ, నదులలో స్వచ్ఛమైన నీరు తాగుతూ స్వేచ్ఛగా జీవించేటువంటి ఆ యొక్క ఆవులు, ఎద్దులు. ఏ పాపాత్ముడు ఈ విధంగా విరక్కొట్టాడో చెప్పు. వాడు కేచరుడైనా, భూచరుడైనా, నింగిలోకి పారినా, నేలలోకి దూరినా కూడా తప్పనిసరిగా వాడి కాళ్ళు కోసేసి చేతులు కోసేస్తా, ఖండించి వేస్తానని చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు ఇక భూదేవితో కూడా అంటున్నాడు, తల్లి నువ్వు శ్రీహరి వెళ్ళిపోయాడని బాధపడకు, భయకంపితవు కాకు. నా బాణాలతో ఏ దుర్మార్గుడైతే నిన్ను కాళ్ళు పెడేయమని తన్నాడో ఆ దుర్మార్గుడిని నేను నా బాణాలతో నేల కూలుస్తాను. బెగడకు అమ్మా, మద్విశిఖ బృందములన్ వృషలున్ వధింతు, నామగటిమి చూడవమ్మ,
ఈ విధంగా సాధువులకు జంతువులకు బాధలు కలిగించేటువంటి దుర్మార్గులను మహారాజులు శిక్షించాలి. కానీ ఇక్కడ మన దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ కలి మహిమ బాగా పెరిగిపోయి సాధువులను శిక్షించేవారు గొప్పవారు, జంతువులను హింసించేవారు ఇంకా గొప్పవారు. కలి మహిమ. కాబట్టి ఉపేక్షిస్తే గనక రాజాధముని జీవితము, అటువంటి వారిని శిక్షించకుండా ఉపేక్షిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, రాజాధముని జీవితము, ఆయుష్షు, ఐశ్వర్యము సర్వము వ్యర్థం. మొత్తం అంతా వ్యర్థమే, ఈ బతుకే వ్యర్థం. సాధువులని జంతువులని అందులోనూ ఆవుని రక్షించలేనటువంటి రాజు గనక ఉంటే వాడి జీవితమే వ్యర్థంట. అయితే ఈ అంశం తర్వాత ఇక్కడ పరీక్షిత్ మహారాజు ధర్మదేవుడు అంటున్నాడు, క్రూరులంజంపి సాధువులకు విజయం గొనరించునట్టి ఆ పౌరవ వంశజాతుడవు భాగ్య సమేతుడవౌదు తొల్లి మీ వారి ఇటువంటి వారగుట వారిజ నేత్రుడు మెచ్చి దౌత్య సంచారము శేషగాదే నృపసప్తమా భక్తి లతానిబద్ధుడై. ఈ యొక్క ధర్మపురుషుడు అంటున్నాడు ఇక్కడ, ఏతద్వా పాండవేయానాం యుక్తం అర్థాభయం వచ ఏషాం గుణగణై కృష్ణో దౌత్యదౌ భగవాన్ కృత. టెక్స్ట్ 17 Canto 1 Chapter 17. నరనాథ శిరోమణి దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి మనసిచ్చి దూతయ్యై రాయబారాలు నడిపాడు కదా. మేము ఇతర ప్రాణులను బాధ పెట్టే వాళ్ళం కాము, మా మూలంగా ఏ ప్రాణికి ఎటువంటి ఆపద కలగదు. నానా విధాలైన వాదోపవాదాలకు యోగేశ్వరులు ఆత్మయే సుఖ దుఃఖాలు కల్పించే ప్రభు అంటారు. కాబట్టి ఎవరో తమకు ఎక్కువ చేశారని అనుకోవడం పొరపాటు. బుద్ధికి మనసుకు అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తము జరుగుతుందని పలికే ధర్మదేవునితో పరీక్షిత్ అంటున్నాడట, వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మమూర్తి, నీ పలుకుల తీరు పరమ ధర్మంగా ఉన్నది. నిజమే, పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాప ఫలం అంటుకుంటుందంటారు. చూడండి, ఇక్కడ మనమందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం 428వ శ్లోకంలో ఉంది. ఏమనంటే, ఎవరైతే మనం పాపాత్ముడు చేసిన పాపాన్ని ప్రకటించడానికి కూడా ఇష్టపడట్లేదు ధర్మదేవత. ఎవరైనా తప్పు చేశారనుకోని ఆ తప్పు పుట్టుకుని భుజం మీద వేసుకుని తలలో పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఇక అది ఇంకొకరికి చెప్పడం, ఒకరికి కాదు 10 మందికి చెప్పడం, ప్రచారం చేయడం, డబ్బా కొట్టే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజమే, చిన్నప్పుడు అందరం కూడా చేసిందే. విత్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీబడి, బ్రదర్ సిస్టర్ ఉన్నప్పుడు తర్వాత రిలేటివ్స్లోనూ ఏదైనా ఇష్యూ వస్తే మన నోట్లో మాట దాగ, ఆ పాపం వారు ఏదైనా పాపం ఏదో తప్పు పని చేశారనుకోండి, ఇంకా ఆ పాపం వాళ్ళది వీక్ పాయింట్. ఇక ఆ పాపం చెప్పే వరకు మనసులో మనకి శాంతి ఉండదు. పాపం చేసిన వాడు బాగానే ఉంటాడు, చూసిన వాళ్ళకి మనకి శాంతి ఉండదు. అమ్మ ఇది చెప్పాలి, వీళ్ళకి బాగా తిట్లు పడాలనుకుంటాం. ఆ తిట్లు పడించే ప్రక్రియలో మనం ఎంతో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. ఆ మనశ్శాంతి మామూలు మనశ్శాంతి కూడా కాదు, అశాంతి పాలవుతాం. నిజమే, పాపకర్మల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాప ఫలం అంటుకుంటుందట. కాబట్టి ఎవరైనా గనక తప్పు చేస్తే మనం వెంటనే వారి పాపాన్ని మనం ఎత్తి చూపక్కలే, వారి పాపకర్మం వారికి తెలుస్తుంది. కానీ మనం గనక దాన్ని టచ్ చేస్తే మనకి 100% అది అంటుకుంటుంది. వాక్కుకు మనసుకు అతీతమైన దైవీ మాయ వల్ల జీవులకు వధ్యఘాతక స్వరూపం సులభ వేద్యం కాదు. అంటే మరియు దేవమాయ వలన భూతంబుల వాంగ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణం బగు వృత్తి సులభం తెలియరాదు. ఎవరైతే మనం అనుకుంటామో నీవు ధర్మదేవతవు, కృతయుగంలో నీకు తపస్, శౌచం, దయా, సత్యం అనే 4 పాదాలు, ఈ 429 శ్లోకం అత్యంత ముఖ్యమైనది. తపం, శౌచం, దయా, సత్యం ఈ 4 పాదాలు ఉండేవి. త్రేతాయుగంలో ఆ 4 పాదాల్లో ఒక పాదం భగ్నమైంది. కృతయుగంలో 4 ఉండేవి కాళ్ళు ధర్మదేవతకి. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం భగ్నమైంది. ద్వాపర యుగంలో 2, కలియుగానికి వచ్చేటప్పటికి 3 పాదాలు ఎగిరిపోయి ఒకటే పాదం.
ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని కాచుకొని ఉంది. ఆ పాదం కూడా పోయేటువంటి ప్రాప్తం కలుగుతోంది ఈ యొక్క ధర్మదేవతకు. భరమున్బాపి రమా విభుండు కరుణన్ బాదంబులం త్రొక్కగా స్థిరయై వేడుక నింతకాలము సుఖశ్రీ నొందె భూదేవి. తచ్చరణ స్పర్శములేమి శూద్రకులజుల్ శాంసింతురంచు నిరంతర శోకంబున నీరు కన్నుల నిడెన్ ధర్మజ్ఞ వీక్షించితే. శ్రీకృష్ణ భగవానుడు అవతరించి భూభారం తీర్చాడట. తీర్చిన తర్వాత ఇప్పుడు భగవంతుని పాదస్పర్శకు దూరమై పాపాత్ములైన వారు తన మీద పెత్తనం జలాయిస్తారేమో అనే భయంతో కనుల వెంట బాష్పాలు కారుస్తోంది ధర్మస్వరూప, ఈమెను కాంక్షించు అని అనగానే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ తన యొక్క అథారిటీ చూపిస్తున్నాడు, ఆయన అధికారాన్ని చూపిస్తున్నాడు. అనియటు ధరణి ధర్మదేవతల బుజ్జగించి ధిక్కరించి దిక్కులకు వెక్క సంబైన అడిదనంబు విడిదంబుగా జరీవించి పాపహేతువైన కలిని రూపుమాపలు ఉద్యోగించిన వాడు రాజరూపంబు విడనాడి వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబులు సాతి తత్పాదమూల విద్యస్తమస్తకుండై ప్రణామంబు చేసి పరీక్షిత్ మహారాజు కలిని నిగ్రహించి ధర్మపాలనం చేయడం. ఏమంటున్నాడంటే కంపించే దేహమల్ల ఆయన అంటున్నాడు, కలిని రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. యు ఆర్ నో అదర్ దాన్ ది పర్సనాలిటీ ఆఫ్ రిలీజియన్. తనను సంహరించడానికి ఉద్యుక్తుడైన మహారాజును చూచి కలి రాజచిహ్నాలన్నీ విడిచి వడలిన వదనంతో, అంటే మాడిపోయింది మొహం, మాడు మొహం అంటాం కదా, ఆ వడలిన వదనం గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆ రాజు పాదాల మీద పడి సాష్టాంగ ప్రణామం చేశాడట. సాష్టాంగ ప్రణామం చేసి, ఓ నృపాల తిలక, నృపాల అంటే ఈ భూమిని పాలించే వారిలో తిలక అంటే అగ్రజుడ, గొప్పవాడ, భయంతో నా దేహమంతా కంపించిపోతోంది, నన్ను చంపవద్దు అని పరీక్షిత్ మహారాజుని కలిపురుషుడు అడుగుతున్నాడు. అర్జున కీర్తి సమేతుండర్జున పౌత్రుండు భయ రసావృత జనుల నిర్జితులం జంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మ. ఓయి అత్యంత నిర్మల యశో విశాలుడైన అర్జునుని అనుగుమనవుడు ఓడి ధైర్యం వీడి దోషిలొగ్గిన వారిని వధింపడు. ఇక నీ దూత స్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో దుర్మార్గుడా అని చెప్పి పరీక్షిత్ మహారాజు అంటున్నాడు. అనగానే ఈ యొక్క పరమ పాపాత్ముడు అయిన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు, గెటౌట్. రాజవేషధారివై నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కలుషం, దౌర్భాగ్యం, చూడండి అన్ని క్వాలిఫికేషన్స్ ఇప్పటికీ కూడా కలికాలంలో ఉన్నాయి. సత్యానికి ధర్మానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్త దేశంలో శ్రీ మహావిష్ణువును మేము ఆరాధిస్తూ ఉంటామే, దుర్మార్గుడా నీవే విధంగా ఈ యొక్క లోకంలో సంచరిస్తావు అని అనగానే కత్తి పైకెత్తాడతాడు. ఏమనంటే పాపం ఆయన అతన్ని చంపబోతాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. చంపబోగానే 1000 మంది శత్రువులని ఒక హస్తంతో చంపినటువంటి వీరుడు పరీక్షిత్ మహారాజు. భక్తులారా, అటువంటి వాడు కలిని దునమబోతాడు. దానికే చూడండి, ఇది ధర్మం మహించైవ సాంత్వయిత్వ మహార్థ నిశతం అదదే ఖడ్గం కలయే ధర్మహేతవే. టెక్స్ట్ 28 Canto 1 Chapter 17. ఆయన అంటున్నాడు, కత్తి పైకెత్తాడు, కలిపురుషుణ్ణి నరకబోతున్నాడు. అప్పుడు జగత్పతి ధగద్ధగిత కాంతులతో మెరుస్తున్న నీ కరవాలాన్ని చూసి, కరకు కరవాలం చూడండి, ఆ పదజాలం చూడండి అక్కడ, ధగధగిత ప్రభలతోడ తరచుగా మెరయన్ వెగడెం చిత్తము గుండెలు వగిలిడినెందునిక జొత్తు భావింపగదే. ధగధగగా మెరుస్తోందిట ఆ కత్తి, బాగా తుప్పుబట్టి లేదు. ఆ ధగధగా మెరుస్తోందంటే రోజు వాడుతున్నాడు దాన్ని. మన ఇళ్లలో, వంటిళ్లలో మనం వాడే కత్తి కూడా అదే ధగధగ కాంతులతో ఉంటుంది. మాతృమూర్తులారా, మనం కూడా ఒక విధంగా పరీక్షిత్ మహారాజులే. మన ప్రతాపం కూరల మీద చూపిస్తాం, పాపం ఆయన పాపులను సంహరిస్తున్నాం.
నీ కరకు కరవాలాన్ని చూచి నా గుండెలు పగులుతున్నాయి, నా హృదయం బెదురుతోంది. ఇప్పుడు నేను ఎక్కడికి పోయేది, ఎక్కడ ఉండేది అనే అంశాన్ని అడగగానే రాజేంద్ర ఎటు చూస్తే అటు సర్వత్రా ధనుద్ధారుడవైన నీ రూపమే గోచరిస్తోంది. తం జిహంసుం అభిప్రేత్య విహాయ నృపలాంఛనం తత్పాదమూలం శిరస సమాగత్ భయ విహ్వల. నాకు భయం వేస్తోందయ్యా. పతితం పాదయోర్ విరహ అంటే ఏ ప్రదేశం వెళ్ళినా నువ్వే ఉన్నావు. ఈ విధంగా నా బాధని ఏమి చెప్పుకోవాలయ్యా, మరి నేను ఎచట తలదాచుకోవాలి, ఆజ్ఞాపించు అనగానే ఇది ముఖ్యమైన శ్లోకం 436 భక్తులారా. జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ అనే 4 స్థానాలు ఇచ్చాడట పరీక్షిత్ మహారాజు. ప్రాణివధ ఎక్కడ జరుగుతుందో స్లాటర్ హౌసెస్ అంటాం మనం. అనైతిక సంబంధాలు ఉంటే స్త్రీలతో, మద్యపానం మరియు జూదం, ఈ యొక్క 4 ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఈ కలి పురుషుడు ఉంటాడని పరీక్షిత్ మహారాజు రెస్ట్రిక్ట్ చేశాడు ఆయన. ఇంకా అతడు అర్థించగా మహారాజు సువర్ణం, సువర్ణం అంటే బంగారం అనే 5వ స్థానాన్ని కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ 5 కూడా ఎటువంటివంటే అసత్యం, గర్వం, కామం, హింస, వైరం, ఈ 5 స్థానాలు. కామం అంటే స్త్రీలు, అసత్యం, జూదం అసత్యమే కదా, మద్యపానం, ప్రాణివధ, వీటికి గర్వము మరియు హింస, వైరము అనేటువంటి ప్రాతిపదిక పెట్టుకుని 5 ప్రదేశాలు మాత్రం ఆ తప్ప ఇతర స్థలాలు స్పృశించవద్దని కలిని కట్టడి చేశాడు పరీక్షిత్. ఈ ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకున్న తపస్సు, శౌచం, దయ అనే 3 పాదాలు ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడట. తపస్సు, శౌచం, దయ, సత్యం అంటే జూదాన్ని వదిలిపెట్టాడు ఆయన. తపస్సు, శౌచం, దయ అనే 3 పాదాలు నీకు ఇస్తున్నాను, కొంచెం ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళవయ్యా అని చెప్పి ఏదో చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటి? గజనామధేయపురమున గజరిపు పీఠమున ఘనుండు కలిదముండ ఒగ్గజ వైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చ గౌరవలక్ష్మి. అనంతరం సింహ పరాక్రముడైనటువంటి ఈ యొక్క పరీక్షిత్ మహారాజు తన యొక్క దివ్యమైనటువంటి హస్తినాపురానికి వెళ్ళి అత్యద్భుతంగా తన యొక్క రాజ్యపాలనను కొనసాగించాడట ప్రశాంతమైనటువంటి చిత్తంతో. ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ అస్త్ర అనల జ్వాలలు అంటే అశ్వత్థామ యొక్క అస్త్రాల యొక్క అగ్ని జ్వాలలు, అనలము అంటే అగ్ని జ్వాలల్లో నుంచి బతికి బట్టగట్టి వృషభ రూపంలో ధర్మదేవతకు అభయమిచ్చి పరీక్షిత్తు మునిశాపగ్రస్తుడే తక్షకుని విష అనల జ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకుని సర్వసంగ పరిత్యాగి అయి సుఖయోగిని ఆశ్రయించి పరమార్థాన్ని గ్రహించి గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజిస్తాడు. ఈయనకు ఒక ముని శాపం తగులుతుంది, ముని పుత్రుడు శాపం పెడతాడు. ఆ పెట్టడం వల్ల పాపం ఆ కథ కూడా ఇప్పుడు వస్తుంది అని చెప్పి సూతుడు సౌనకునితో ఇంకా ఇలా అంటున్నాడట. పవిత్ర చరిత్ర ఏమనంటున్నాడయ్యా? పవిత్ర చరిత్ర పరీక్షితైవం అధిస్థ సకలై జాత వేపత్తు తం ఉద్యతసం అహేదం దండపాణిం యువోద్యతం. టెక్స్ట్ 35 చాప్టర్ 17 canto 1. ఇక్కడ మనకి ఉన్నది పవిత్ర చరిత్ర. హరిలీలలు అర్థం చేసుకునేవారు, హరి చరిత్రలు ఆలకించేవారు, హరి చరణాల స్మరణం చేసుకునేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన, ఆవేదన, తొట్టుపాటు, తొందరపాటు పొందరయ్యా. శుభచరితుడు హరి అరిగిన ప్రభవించి ధరిత్రి నెల్ల ప్రబ్బియు గలిగా అభిమన్యు సుతిని వేళను ప్రభవింపక అడగియుండే భార్గవ ముఖ్య. పురుషోత్తముడైనటువంటి స్వామివారు అవతారం చాలించిన అనంతరం విజృంభించిన లోకమంతా వ్యాపించిన కలి పరీక్షిత్ కాలంలో తల వంచి అణిగి మణిగి ఉన్నాడట.
ఆ తర్వాత మళ్ళీ తల ఎత్తాడు. ఈ ప్రకారంగా 4 సముద్రాల నడుమ భూమండలాన్ని చతుస్సముద్ర ముద్రితాఖిల మహీమండల అంటే 4 సముద్రాల మధ్య ఉన్నటువంటి ఈ భూమండలాన్ని ఏకఛత్రంగా పరిపాలించాడు పరీక్షిత్ మహారాజు. కానీ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఏమిటి అని అంటే మనం తెలుసుకోవాల్సిన అంశం గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్, యానిమల్ స్లాటర్. ఈ 4 ప్రదేశాల్లోనూ కలి పురుషుడు ఉన్నాడు. అందుకే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని పెట్టుకుని దయా, తపస్, శౌచం, సత్యం అనేటువంటి ఆ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుని జీవితాన్ని పరిపుష్టం చేసుకోమని గురువులు చెప్తున్నారు. అయితే ఈ కలికాలంలో ఒక విశేషం ఉంది. చేస్తేనే కానీ పాపాలు తమ ఫలితాన్ని ఇవ్వవు. ఇక పుణ్యులందామా చేస్తాను అనుకుంటే చాలు ఫలాన్ని ఇస్తాయి. అందుకనే అభిమన్యు కుమారుడు కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద లోపల ఉన్న మకరందాన్ని మాత్రం ఆనందంతో తాగి పూలను వదులుతుంది కదా, అలాగా. ఇక ఆ భావం చూడండి ఎంత బాగా చెప్పారో పోతన మహాత్ముడు. మరియొన్ ప్రమత్తులై అధీరులవు నరుల యందు వృకంబు చందంబున నొదికి కాచుకుని ఉండి చేష్టించును గాని ధీరులైన వారికి కలివలని భయంబు లేదని కలినంతంబు నొందింపడయ్యే అనిన విని ఋషులు సూతన కిట్లనిరి. అప్పుడు ఈ విధంగా కలిని రెస్ట్రిక్ట్ చేశాడని చెప్తూ ఉంటే సౌనకాది మహర్షులు సూతుని అభినందిస్తూ అంటున్నారట. పౌరాణిక శిరోమణి నిజమే కదా, మరి అష్టాదశ పురాణాలు వేదవ్యాసుడి నుంచి రోమహర్షణుడు, రోమహర్షణుడి నుంచి ఈ యొక్క సూత మహాముని మనందరికీ చెప్తున్నారు. నీవు చిరకాలం వర్ధిల్లవయ్యా, మరణశీలురమైన మాకు అమృతమయమైన హరి లీలా విశేషాలు చెప్తున్నావు. పరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమ ధూపాదులతో మాకు పోచూరిపోయింది. మా హృదయాలకు గోవింద చరణారవింద మధుర మకరందాన్ని తనివి తీరా త్రాగిస్తున్నావు. పైన చూడండి ఆ పద్యంలో హరి పద పద్మ మధుర రసము త్రావించితివి నీవు ధన్యులమైతిమి స్వర్గమే నీవు అపవర్గమేని. భాగవత సంగ లవ భాగ్య ఫలము కీడి ప్రకృతి గుణహీనుడగు చక్రి భద్ర గుణమునీశ కమలాసనాదులు నిరుంగలేరు వినికి వినజాలమనియడి వెర్రిగలరే. కాబట్టి ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలు తెలుసుకోవడం భౌనకు పద్మ భౌనకు కూడా సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్ర గాథలు వీణుల విందుగా వినడానికి ఇష్టపడని వెర్రివాళ్ళు ఎవరైనా ఉంటారయ్యా అని అంటూ ఉండగా ఆ తరువాత మనకి పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడై ఏ విధంగా శాపానికి గురయ్యి తన యొక్క అంత్య సమయాన్ని పొందుతాడో ఆ కథతో ఈ మొదటి స్కందం అనేది సమాప్తమవుతుంది. సుఖ మహర్షి అప్పుడు వస్తారు. అక్కడ నుంచి ఇక భాగవత కృష్ణ లీలలు ప్రారంభమవుతాయి. హరి బోల్ హరి కృష్ణ. ఈనాటి కార్యక్రమాన్ని 444వ శ్లోకం మంచి ఫిగర్ అని చెప్పి అక్కడ ఆపుతున్నాను. కథ కూడా అక్కడికి సమాప్తమైంది. ఏదైనా సందేహాలు ఉంటే 1-2 నిమిషాలు మాట్లాడడానికి ఉంది, ఎందుకంటే నేను 7 o'clock క్లాస్లోకి వెళ్ళాలి మళ్ళీ. హరి బోల్ హరి కృష్ణ. హరి కృష్ణ. హరి కృష్ణ. హరి బోల్ ప్రభు. హరి బోల్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. శ్రీనివాసులు ప్రభు చెప్పండి. ఏమి మా భాగ్యము, చాలా మంచి ఘట్టంలో వినగలిగితే పరీక్షిత్ మహారాజు చాలా అద్భుతంగా వివరించినారు. ధన్యవాదములు మాతాజీ. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి బోల్. యా మాతాజీ చెప్పండి. 405 శ్లోకం శ్రీవారి పాదపద్మాలు 8 వజ్ర అంకుశ శంఖ చక్ర ఇంకా కావాలి మాట 405 లాస్ట్ బికాస్ ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. కైండ్లీ నన్ను యా అమ్మ రాసుకోండి అమ్మా. పద్మ వజ్ర అంకుశ శంఖ చక్ర చాప మీన ధ్వజ. హరి కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. హరి బోల్. వేరే ఇతర సందేహాలు ఉంటే రేపు ఫస్ట్ ఒక 10 minutes దాని మీద డివోట్ చేసి తర్వాత క్లాస్లోకి పెడదాము. ఈరోజు ఆల్మోస్ట్ 6:50 అవుతుంది. హరి కృష్ణ.
మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీ కాంతాయ కళ్యాణ నిధియ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సుఖో విభ్రమ చక్షే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం తమోభోజో నభూతో న భవిష్యత్తు. భక్తులారా, పురుషోత్తమ మాసంలో భాగవతం ప్రారంభించి అధ్యయనం చేస్తున్నాము. ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క శ్రీమన్నారాయణ యొక్క దివ్య తేజోమయమైనటువంటి అపారమైనటువంటి ఆశీస్సులను కూడా కలిగి శుభ ఫలితాలనిచ్చి స్వామివారి యొక్క దివ్య కటాక్షానికి అందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటూ హరికృష్ణ. రేపు సాయంత్రం 5:30 కలుసుకుందాం. శుభరాత్రి. హరి కృష్ణ హరే కృష్ణ మాతాజీ. రాత్రి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శుభరాత్రి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శుభరాత్రి. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరి బోల్ అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.